అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయి బెయిల్ మీద బయట ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ వైఎస్ఆర్సీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు గతంలో సుప్రీంకోర్టుని ఆశ్రయించినటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి ఏప్రిల్ 1వ తేదీ భయం పట్టుకుందని ఏప్రిల్ 1వ తేదీన బెయిల్ రద్దుకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టులో విచారణ జరగబోతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిలో జంకు మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ద్వారపురెడ్డి జగదీష్ గారు మనతో ఉన్నారు. జగదీష్ గారితో మాట్లాడదాం. జగదీష్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. జగదీష్ గారు, జగన్మోహన్ రెడ్డిలో ఏప్రిల్ 1వ తేదీ భయం మొదలైందని, అంటే ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ గతంలో రఘురామకృష్ణరాజు గారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానికి సంబంధించినటువంటి విచారణ ఏప్రిల్ 1వ తేదీన రానున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిలో జంకు మొదలైంది అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. దీనిపైన మీ స్పందన ఏంటి? సార్, ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలు ఒకటి మాట్లాడుకుంటున్నారండి. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థల్ని బాగా మేనేజ్ చేయగలుగుతారని. ఒక వ్యక్తి 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉండటం, అదే విధంగా కోర్టుకు కూడా అటెండ్ కాకుండా ఆయన ఫెసిలిటీ తీసుకోవటం, దీస్ ఆర్ ఆల్ థింగ్స్ అండి. ఇవేంటంటే ఇవాళ అందుకే నేను ఎందుకన్నాను, కాన్స్టిట్యూషనల్ ఇష్యూస్, కేంద్రం రాష్ట్రంలో ఉన్న ఎవరైతే వ్యవస్థల్ని ఇవాళ అధికారంలో ఉన్నారో ఇవన్నీ ఇష్యూస్ కూడా ఇవాళ ప్రజలు మాట్లాడుతున్నారండి. ఎందుకంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కేసు తీసుకునేటప్పుడు మొదట్లో ప్రతి శుక్రవారం కూడా కోర్టుకు వెళ్ళేవాళ్ళు. అవును. అలాగైన తర్వాత ఆయనకేమో పూర్తిగా ఎగ్జామ్షన్ ఇచ్చారు. ఎగ్జామ్షన్ ఎంత అంటే ఈవేళ ముఖ్యమంత్రులు చిన్న అలిగేషన్ ఉంటే అరెస్ట్ చేసి లోన్ వేస్తా ఉంది ఈడీ డిపార్ట్మెంట్. మనం ఈ మధ్యన చూస్తా ఉన్నాం, పేర్లు ఎందుకులేండి అవన్నీ, కానీ ఇప్పుడు జరుగుతున్నాయి. సో అంత పర్టికులర్ గా ఉండేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇంత ఉదాసీనతగా వ్యవహరించవలసిన అవసరం ఏంటని ఇవాళ ప్రజలు మాట్లాడతారు. ఖచ్చితంగా ఆయనకి ఏప్రిల్ 1 టెన్షన్ ఉంటుంది. ఇప్పటికే డిలే అయింది. నేనేమంటానంటే మీరు లేకపోతే ఈ 10 ఏళ్ళలో ఆయన బెయిల్లో ఉండొచ్చు, 10 ఏళ్ళలో కేసు అయినా కూడా పురోగతికి వెళ్ళాలి కదా. అది కూడా లేదు. కేసు ఎక్కడుందో కూడా తెలియదు, ఏం జరుగుతుందో కూడా తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఏప్రిల్ 1 సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయం ఖచ్చితంగా సంచలనాత్మకంగా ఉంటుందని అనుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా, ఈక్వాలిటీ బిఫోర్ ద లా. లా అబైడింగ్ సిటిజన్స్ గా ఉన్నప్పుడు అందరికీ కూడా ఆ లా కూడా ఈక్వల్ గా అప్లికబుల్ కావాల్సిన అవసరం అయితే ఉంది. అది మన రాజ్యాంగంలో ఉంది. నోబడి కెన్ డినై ఇట్. అంచేత అన్యూజువల్ బెనిఫిట్ కానీ అన్యూ అడ్వాంటేజ్ కానీ ఒక వ్యక్తికి రావటం అన్నది ఇవాళ ఒక మామూలుగా ఒక రఘురామకృష్ణరాజు గారు క్వశ్చన్ చేయటమే కాదు, రఘురామకృష్ణరాజు గారు ముందుకు వచ్చి కేసేశారు. కానీ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ ఇండియా, భారతదేశంలో ఉన్న ఎవ్రీ సిటిజన్ కూడా ఎందుకు ఈ అన్యూ అడ్వాంటేజ్ ఈయనకు వచ్చింది, ఎందుకు ఈయనకి ఆ ఫెసిలిటీ వచ్చింది, మిగతా వాళ్ళందరూ రాహుల్ గాంధీ గారు ఎక్కడ కేసు వేసినా కూడా వీళ్ళు కోర్టుకి అటెండ్ అవుతా ఉన్నారు. ఆయన ఈయనకెందుకు ఇదనేది ఇవాళ ప్రశ్న వస్తా ఉంది. అంచేత ఇవాళ టైం కూడా ఒక్కొక్కసారి ఏముంటదంటే మనం అనుకుంటాం అన్నిటిని బాగా మేనేజ్ చేసేస్తున్నామని, కానీ ద వన్ డే విల్ కమ్. ఆ రోజు ఇవేవి కూడా ఇవన్నీ ఇదవవు. కాబట్టి ఏప్రిల్ 1 అన్నది ఆయనకి చాలా కీలకమైన అంశం. ఎన్నికల్లో ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా ఆ టెన్షన్ కూడా ఉంటుంది. ఏది ఇంకోలాగా జరిగితే పరిస్థితి కూడా వేరేగా ఉంటుంది. కానీ ఎప్పటికైనా న్యాయం ధర్మం అన్ని ఉండి ఖచ్చితంగా న్యాయం మంచివాళ్ళని కాపాడాలి. అన్యాయం చేశాను, అందులో ఎకనామిక్ అఫెన్సెస్ పట్ల ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉంది. ఎవరిని కూడా స్పేర్ చేయటం లేదు. కాబట్టి ఎవరైతే వీటిలో ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా ద డ్యూ డిలిజెన్స్ విత్ గ్రేట్ రెస్పెక్ట్ టు ద లా అండ్ ఎవ్రీథింగ్ అందరికీ కూడా అది ఈక్వల్ గా అప్లికబుల్ అవుతుందని కోరుకుంటాను. ఓకే సార్, ఏప్రిల్ 1వ తేదీన సంజీవ్ ఖన్నా గారు
ఈ బెయిల్ రద్దు కేసుల గురించి విచారణ చేయబోతూ ఉన్నారు. ఏంటి సార్ ఆ రోజు ఏం జరిగే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? అంటే బెయిల్ రద్దు అయ్యే అవకాశం ఉందా? సుప్రీంకోర్టు జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇవ్వబోతోందా అక్రమాస్తుల కేసులో అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు రెండు ఉంటాయి సార్. ఇది జుడిషియల్ ప్రొసీజర్. జుడిషియల్ ప్రొసీజర్ లో అంటే అడ్వకేట్ గా నేను ఉన్నాను కాబట్టి కొన్ని విషయాలు తెలుస్తాయి. ఫస్ట్ ఏంటంటే కన్సిడరబుల్ లెంగ్త్ ఆఫ్ టైం ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి బెయిల్ ఇచ్చారు. ప్రాసెస్ ని స్పీడప్ చేయాలి. నేనైతే ఏమనుకుంటున్నానంటే ప్రాసెస్ ని స్పీడప్ చేసి త్వరితగతిని విచారణ పూర్తి చేయాలనుకుంటారు. కానీ బెయిల్ అయితే ఈ టైంలో రద్దు చేస్తారని అదైతే మనం ఇప్పుడు అదేమి చెప్పలేము. తర్వాత ఏమో అది సబ్జుడిస్ కూడా అవుతుంది అంచేత. ఎందుకంటే సుప్రీంకోర్టు తీసుకునే నిర్ణయాన్ని బట్ సంథింగ్ టాంజిబుల్ ఖచ్చితంగా ఏదో ఒక డైరెక్షన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి ఇబ్బంది కలిగే పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంటుందని అయితే మాత్రం నేను నమ్ముతా ఉన్నానండి. ఓకే సార్, అక్రమాస్తుల కేసులో అసలు జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలనే ఒక పిటిషన్, అలాగే జగన్మోహన్ రెడ్డి కేసులను పక్క రాష్ట్రాలకు బదిలీ చేయాలి అంటూ కూడా మరో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రెండు కూడా ఆ రోజే విచారణకు వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? వైఎస్ఆర్సీపీలో మరో అంతర్మదనం మొదలు కాబోతోందా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఈ రెండు కేసులు విచారణ చేసినా కూడా ఇమీడియట్ గా ఏముండదండి. కాకపోతే బదిలీ చేస్తారు. ఎలక్షన్ తర్వాత ఎప్పటికో ఉంటుంది డేట్. ఒకవేళ కోర్టు ఆ డెసిషన్ తీసుకున్నా పక్క కోర్టుకో ఎక్కడికో పక్క రాష్ట్రానికో బదిలీ చేసినా ఇమీడియట్ గా ఇది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు ఇమీడియట్ గా బెయిల్ రద్దు అనేది ఒకటే సెన్సేషనల్ అవుతుంది. పక్క రాష్ట్రానికి బదిలీ చేస్తే ఏముంటుంది, మళ్ళీ బదిలీ చేసిన తర్వాత ఆ కోర్టు మళ్ళీ మొత్తం ఇదంతా రికార్డు తీసుకొని మదర్ డేట్ కి ఫిక్స్ చేస్తారు. ఆ డేట్ కి అడ్జర్న్మెంట్ వేస్తారు. కాకపోతే రెగ్యులర్ గా ఆ అడ్జర్న్మెంట్ కి అటెండ్ అవ్వమని చెప్తారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే నష్టం అయితే ఏమీ ఉండదు. ఓన్లీ థింగ్ ఏంటంటే బెయిల్ రద్దు చేస్తారా లేదా, ఇది దీని మీద ఇవాళ మీరు అనేటట్లు చాలా సమీకరణలు, పోలరైజేషన్, పొలిటికల్ పోలరైజేషన్ ఇవన్నీ కూడా మారే అవకాశాలు అయితే ఉంటాయి. అదండి సార్, ఎన్నికల దగ్గర పడుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ కేసు మీద సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారే అసలు ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో వాటిని త్వరితగతిన విచారణ చేయాలి, జరిపించాలి అంటూ కూడా కొన్ని కోర్టులకు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ కోర్టు మీద అంటే సుప్రీంకోర్టులో కూడా ఈ కేసు ఒక కొలికొచ్చే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఖచ్చితంగానండి. ఇవాళ ఎపెక్స్ కోర్టు, సుప్రీంకోర్టు ఏదైతే ఉందో, మనం ప్రధాన న్యాయమూర్తి గారు కానీ వాళ్ళు చేస్తున్న నిర్ణయాలు కానీ, డెసిషన్స్ కానీ, ఎలక్ట్రల్ బాండ్స్ గురించి కూడా డేరింగ్ గా, ఆడేషియస్ గా ఇవాళ ఎలక్ట్రల్ బాండ్స్ గురించి పీపుల్ అయితే నిజంగా సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయానికి ఎవ్రీబడి అండి అంటే ఒక సిస్టమ్ ని దాచించారు అన్ని పొలిటికల్ పార్టీస్. దాన్ని ఇవాళ ఓపెన్ చేసి అది ఒక అద్భుతమైన జడ్జిమెంట్ డెసిషన్ అండి. ఎందుకంటే ట్రాన్స్పరెన్సీ పారదర్శకత అన్నది ప్రతి దాంట్లో ఉండాలి. కాబట్టి ఈ సందర్భంగా అభినందించడం అనేది అభినందించకుండా ఉండలేమండి. అలాగే ప్రజాప్రతినిధుల కేసుల మీద కూడా ఈ మధ్యని సీరియస్ గా నడుస్తా ఉంది. దట్ ఈస్ ఏ వెల్కమింగ్ స్టెప్. డెమోక్రసీని పరిరక్షణలో అది కూడా భాగ్యం, అది కూడా ఒక భాగం. అంచేత ఖచ్చితంగా ఈ విషయంలో కూడా సుప్రీంకోర్టు అయితే సీరియస్ గా ఉంటుంది, అందులో ఏమాత్రం సందేహం లేదండి. అంచేత అలాంటి డెసిషన్ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే జగదీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్ అండి, నమస్కారం అండి, థ్యాంక్ యూ.